భక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదానుమజేక్మరుక్మ వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోషదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవనేమే నమదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమద్దదంగ్రీగళం ప్రణమామి మోద్మిన భూతం సరస్య మాదాహ్వయ పట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునావాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజగదిం గోవిందపూరాధిపౌ భట్టార్యన్ నిగమాక్తయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదాంత సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసూనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవకవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంత సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవణ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్మహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థం శ్రీ శటకోపవన్మయం సహస్రశాకోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువరుదినాడన్నం తెంగురుహోరన్నం மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே திளந்து மனத்தாலும் வாயாலும் கருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் எழுதும் குறைவிலையன் என் கை சடுகோபன் பாதங்கள் யான் உடைய பத்து எழுந்து கருங்கேட்டு இடமான சுமதுதம் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சேரா சடுகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் திருஜன் சோலையில் மதிலரங்கள் வன்புகள் மேலாண்ட தமிழ் மறைகள் ஆயிரமுன் என்று முதல் தாய் சடுகோபன் மயம்பால் வளத்தை தத்தாய் இராமானுசன் மிக்க நிறை நிலையும் மையாமயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் ஒருவை அருகோன் யாழினிசை வேதத்தியல் எம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருபியோ నమః. జై శ్రీవన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు నాగదేవి గారు చక్కగా టకటక టకటక ఎంత బాగా చదివారమ్మా. ఇంకా లక్ష్మీ ప్రసన్న గారు అసలు ఎలా వచ్చేస్తున్నాయో తెలియట్లేదు, ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు చదువుతుంటే తిరువాయుమణి అంతటినీ మీరు కంఠస్థం చేసేసాక స్వామివారి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగోనండి ఇలా చదువుతున్నారు మా వాళ్ళు అని చెప్పాలి అన్నంత ఆనందం కలిగిందో. భలే చదివేస్తున్నారు, చాలా చాలా బాగుంది.
తిరువాయిమొഴి అర్చావతారం లాంటిది అని నిన్న మనం చెప్పుకున్నాం కదండి. అర్చావతారం ఎలాగైతే సర్వకాల సర్వావస్థలలోనూ దర్శనీయంగా కనపడుతోందో తిరువాయిమొഴి కూడా అలాగే. అందువల్ల అది ఎవరి ఇంట్లో అయితే నిన్న వ్యాఖ్యానంలో వచ్చిన మాట, ఎవరింట్లో అయితే అది ప్రతినిత్యం వినపడుతూ అవుతుందో వారి ఇంట్లో సకల కళ్యాణాలు జరుగుతాయి అనేటువంటిది ఆ బీజాక్షరాలు వేదాన్ని తిరువాయిమొழிగా ద్రవిడ వేదంగా మలిచిన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి దాన్ని నిత్యం చదివితే అంత ఫలం ఉందని చెప్తే మనం ఎంత ధన్యులమో. ఆచార్య పరంపర ద్వారా ప్రతినిత్యం దాన్ని చక్కగా పెద్దలు పారాయణ చేస్తున్నారు, అభ్యాసం చేస్తున్నారు. మనందరం చక్కగా వినగలుగుతున్నాం. కొన్ని అదృష్టాలని ఎప్పటికప్పుడు తలచుకుంటూ ఉండాలని, ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఎంత భాగ్యమో అనేటువంటి విషయం మనం రోజు గుర్తు పెట్టుకుంటూ మనం 5వ తిరువాయిమొழிలో 7వ దశకం నూతనంబు 11 పాసురాలు ఫలశ్రుతితో సహా పూర్తి చేసుకున్నాము. తర్వాత మునిత్రయం వారి యొక్క సంగ్రహంగా అద్భుతంగా ఇచ్చినటువంటి పాసుర విన్యాసాలని ఇవాళ మనం చూద్దాము. 251వ పేజీలో వ్యాఖ్యాన గ్రంథంలో ద్రవిడోపనిషత్ సంగతిயில் இத்திருவாய்மொழிக்கான శ్లోకం వాదికేసరి శ్రీ అజగీయ మనవాళ జీయర్ వారు అనుగ్రహించినటువంటిది ద్రవిడ ఉపనిషత్ సంగతి. ఇవి చెప్పుకుంటుంటే మొట్టమొదట్లో మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు పాసురాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనిపించింది. కానీ మన కోసం ఇంత ఉపకారం చేసిన మహానుభావులు అవి చదవకపోతే ఈ జన్మ ఎందుకు అన్నట్లుగా వాటిని చెప్పుకోవడం మొదలు పెట్టాం. ఆనందం ఏమిటి అని అంటే అలాంటి అద్భుతమైనటువంటి మునిత్రయం గ్రంథాలని విడిగా మనం పుస్తకాలుగా వేసుకొని చదువుకుంటే ఎంత బాగుంటుందమ్మా అన్నారు నిన్న యతిరాజవల్లి గారు. చాలా ఆనందం అనిపించింది. ద్రవిడోపనిషత్ సంగతి ఒక పుస్తకంగా, వేదాంత దేశికుల తాత్పర్య రత్నావళి ఒక గ్రంథంగా, తిరువాయిమొழிనొత్తుందాది ఒక గ్రంథంగా పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా అద్భుతమైన భావం ఏమిటి అంటే ప్రతి దశకంలో మొదటి పాసురాలు అంతా తీసుకుని తాత్పర్యాలు రాసేసుకుని అది చిన్న పుస్తకంగా ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు మీలాంటి వారందరూ కూడా కంఠస్థం చేసేస్తే సహస్రనామం చదువుకున్నట్లుగా తిరువాయిమొഴి మొత్తం చదివేసినట్లు అయిపోతుంది అనమాట ఒక గంటలో. ఇంతటి చక్కటి ఆనందమైనటువంటి భావాలను అందిస్తోందండి ఆచార్య పరంపర. గోష్ఠి ఏదో వింటున్నాము, ఏదో కాసేపు అటెండ్ అవుతున్నాము అన్న గోష్ఠి కాదండి ఇది. హృదయం పూర్తిగా దీనిని ఆస్వాదించాలి, విషయాలు తెలుసుకోవాలి, దీన్ని 10 మందికి అందించాలి అనేటువంటి విజ్ఞులు, చక్కటి భాగవతోత్తములు ఉన్నటువంటి ఈ గోష్ఠిలో మనం ఇలా అనుసంధానం చేసుకోవడం మనందరి యొక్క భాగ్యం అని రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ద్రవిడోపనిషత్ సంగతిలో శ్లోకాన్ని చూడండి. నూతనంబిలైన దశకానికి సంగ్రహంగా అందించినటువంటిది. సముద్రాన్ని ఒక గ్లాసులోకి నింపడం ఎంత కష్టమండి. అలాంటి ప్రయత్నాలు చేశారు ఈ ముగ్గురు మహానుభావులు కూడా. 10 పాసురాల యొక్క సారాన్ని ఒక చిన్న శ్లోకంలోకి చక్కగా తీసుకొచ్చేయడం అన్నమాట. ఏ వంచ సోధి సో అనధిగత అభిమత తదాప్తౌ నారాయణాదితర సాధన శూన్యతాం స్వాం తస్మై నివేద్య తదుపాయ ధియైవ కించిత్ ఆశ్వత్తవాన్ అధముని కిల సప్తమేన ఆస్వస్తవాన్ అధముని కిల సప్తమేన. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద తిరువాయిమొഴి దశకాలు ఇచ్చి మీరు వీటిని వివరణ ఇవ్వండి అని ఉపన్యాసకులను అడిగితే వారు ఈ 3 శ్లోకాలను తప్పకుండా చెప్తారండి. ఎందువల్ల? సారాంశం అంతా అందులో నిండి ఉంటుంది కాబట్టి అని. ఎలాగో చూడండి. అధ సప్తమేనా, ఇప్పుడు ఇంకా 7వ తిరువాయిమొழிలో సహాముని ఆ మన నమ్మాళ్వార్లు ఏ వంచ ఇలాగా అనుకరించారు, తలచుకున్నారు, పొగిడారు, అన్ని చేశారు. అనధిగతాభిమత పెరుమాళ్ళు దర్శనం కాలేదు. తిరువాయిమొഴి అంతా ఊరించడమేనండి. పెరుమాళ్ళు తొందరగా
కనపడరు. ఎప్పుడు కనిపిస్తావు ఎప్పుడు కనిపిస్తావని నమ్మాళ్ళ వార్ల ఆర్తే మనకి కనిపిస్తుంది. పెరుమాళ్ళ మానసికానుభవమే తప్ప ప్రత్యక్షానుభవం ఇవ్వలేదు అన్నమాట. తదాప్తవు ఆ పెరుమాళ్ళని పొందాలి. ఏదైనా దొరకలేదు అంటే దాని మీద మనకి ఇంకా కోరిక ఎక్కువైపోతుంది అనమాట. స్వాం నారాయణార్తే ఇతర సాధన శూన్యత. ఇదండి గొప్ప. నువ్వు కనిపించినా కనిపించకపోయినా నువ్వే నాకు దిక్కు, నేను రెండో దైవం వైపుకు వెళ్ళను. దీన్ని ఏమంటామండి సంప్రదాయ పరంగా? అనన్య గతిత్వము. రెండవ గతి లేదు, నీ పాదాలే నాకు రక్ష. ఇతర సాధన శూన్యత, వేరొక ఉపాయము లేని దాన్ని తస్మై నివేద్య. ఆ పెరుమాళ్ళకే విన్నవించారు. 10 పాసురాల్లో చెప్పుకున్నాం కదండి మనం. నువ్వు కనపడకపో, నేను నీ వాణ్ణి. తల్లి ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా ఆవిడ పాదాలని పట్టుకుని చీరను పట్టుకుని వేళ్లాడేటువంటి సంతానాన్ని నేను. నీ దయ కలిగిందా తను పైకి తీసుకో, లేదా వదిలే, అది నీ ఇష్టం అని ఆ పాదాల యందే విశ్వాసం. ఇంకో పక్కకి వెళ్తాడా ఆ సంతానం? ఎటు వెళ్ళడు. అమ్మే కావాలి, అమ్మే కావాలి, అమ్మే కావాలి. అలా శ్రీమన్నారాయణుడే లక్ష్యం. చక్కటి ఉదాహరణ, తేలిగ్గా అర్థమయ్యేటువంటి ఉదాహరణ అన్నమాట. అలాగా అనన్య గతిత్వాన్ని తదు ఉపాయ ధియాయేవా, ఆయనే ఉపాయము అనేటువంటి అధ్యవసాయం అంటారు. అధ్యవసాయం అంటే పట్టుదల. నువ్వు తప్ప నాకు రెండవ దిక్కు లేదు, అంతే. నువ్వేమైనా చేసుకో. కించిత్ ఆస్వస్తవాన్, అలా పలుకుతూ అలాగా ఓదార్పును చెందినట్లుగా మనస్సు భావించారట నమ్మాళ్ళవారు. అంటే మూలార్థం ఏమిటండి? నీవే తప్ప ఇతపరంబు ఎరుగను, నువ్వు తప్ప నాకు రెండవ దిక్కు లేదు, నీ పాదాలే ఆశ్రయిస్తున్నాను. రక్షించడం రక్షించకపోవడం అది నీ ఇష్టం. నా వైపు నేను చేసే పని నీ పాదాలు గట్టిగా పట్టుకుని ఉంటాను అనేదాన్ని నా దగ్గర నోంబు ఇలేం. కించిత్తు కూడా నేను నోచిన పుణ్యకర్మలు ఏవీ లేవు. కించిత్తు కూడా వేరొక గతి లేదు. ఆకించన్యం అనన్య గతిత్వం, ఇవి రెండు ఈ 10 ద్వారా మనకి తెలియచేశారు అని చక్కగా అజగయ్య మనవాళ్ళ జీయరు. పాండిత్యం అంతా రూపుదాల్చిన మహానుభావులండి వారు. ఎలా కావస్తే అలా రాయగలరు. ఏదనుకుంటే అంత, దాన్నంతటిని ఈ చిన్న అణువులో పరమ విస్ఫోటనం ఉన్నట్లుగా ఈ చిన్న పాసురంలో 10 పాసురాల అర్థాన్ని మనం సమన్వయించుకోవాలి. అంత విశేషార్థం కలిగినటువంటి పాసురాలు ఇది. ఇంకా సరే, తర్వాత మనకి వేదాంత దేశికలు. ఇంకా వీరేమన్నారో చూడండి. వీరు ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క సమాసంగా ఇవ్వడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆయన వాది కేసరి అయితే, ఈయనేమో నిగమాంత దేశికులు. అంటే వేదాన్నంతటినీ కూడా ఔపోసనం పట్టినటువంటి మహానుభావులు. ఆ శ్లోకం చూడండి, ద్రవిడ తాత్పర్య రత్నావళిలో. సర్పాధీశేషయత్వాత్, నెంబర్స్ కూడా వేసేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క పాసురానికి ఉపయోగించినటువంటి సమాసం. సర్పాధీశేషయత్వాత్ అది మొదటి పాసురం. హరిధర భరణాత్ అది 2. సానుకంపత్వయోగాత్ 3. తత్సాహాయాత్ 4. అశేషాంతర నిలయతయా 5. సమృద్ధ్యుదంతైః 6. సర్వేషాం తాత భావాత్ 7. ఇతర జన దురాధర్షతాదేహే 8. ఈ 8లోనే దురాధర్షత ఆదేహే, ఆది అని ఒక పదం వేశారు. ఈ ఆది అనే పదం వల్ల 9, 10 పాసురాలు అని చెప్పుకోవాలి. వేరే 2 పదాలు వేయకుండా 9, 10 పాసురాలు ఆది శబ్దం చేత మనకి
తెలియచేశారు అన్నమాట. 9వ పాసురం ఏమిటి? బకాసురాది రాక్షసులని నిరసించిన స్వామి అని పుళ్ళిన్వాయుని మొదలైంది కదా, అదేమో ఆది శబ్దంలో 1. నీకు నేను కైమ్మారు ప్రత్యుపకారం ఇల్లాదపడి ఆశ్రితర్కు ఉపకరిట్టయ్యాలం అని అన్నారే, అది 10 అన్నమాట. అలా ఆది శబ్దం చేత 9, 10 పాసురాల అర్థం కూడా చెప్పబడింది. అది ఏమిటి? సర్పాదిశేషయత్వాత్, మొట్టమొదటిదైనటువంటి సర్పరాజు అయినటువంటి ఆదిశేషుని మీద పవ్వళించినటువంటి వాడు. చూడండి, అదే நோத்தனோம்புயிலேன் நுண்ணருவியிலேன் ஆகிலும் என உன்னை விட்டு ஒன்னும் ஆற்றுகின்றேன் అరవినయ్యమ్మానే. అది సర్పాదేశం ఆ పదంలో ఉంది. ఆదిశేషుని మీద శయనించిన వాడా అనడానికి పదం అది. சேற்றுத்தாமரை சென்னலோடு மலர் செரீவர மங்கள நகர் வெற்று இருந்தயந்தாய் உனக்கு மிகையல்லேன். అంగే రెండోది హరిధర భరణాత్, చక్రాన్ని శంఖాన్ని ధరించడం వల్ల, శంఖ చక్రధారి. ఇది 2వ పాసురం. నల్లేన్ ఇంగుట్రే నల్లేన్ உன்னை காணும் அவாவின் வீழ்ந்து நான் எங்குற்றே நல்லேன். இலங்கை செற்ற அம்மானே திங்கள் சேர் மணிமாட நீடு శ్రీవర మంగళ నగరూరై శంగు శక్కరత్తాయ్. ఈ పదం ఇది చెప్పారు వేదాంత దేశకులు. శంగు శక్కరత్తాయ్ తమిళేనుకు అరుళాయే. 3 సానుకంపత్వయోగాత్, అనుకంప అంటే దయ. కరుళ పుట్కొడి శక్కరప్పడై వాననాడయం కార్ముగిల్ వన్నా பொருளல்லாத என்னை பொருளாக்கி அடிமை கொண்டாய் தெருள் கொள்நானமறை வல்லவர் பலருவாள் சிறீவர மங்கள నగర్కు అరుள் செய்து. ఈ పదం అండి దేశకులు తీసుకున్న పదం. అరుள் செய்து దయ కలవాడా అంగు இருந்தாய் అరియేన్ ஒரு కై మారే, నీకు నేనే ప్రత్యుపకారము చేయలేను. తత్సహాయాత్, సత్పురుషులకి సహాయం చేయడం వలన. మారు సేర్పడై నోట్టు వర్మంగవోరైవర్కాయ్, పాండవులకు సాయం చేశాడు కదండి, ఆ పదాన్ని తీసుకున్నారన్నమాట. అన్రుమాయ పోర్ పన్ని నీరు செய்த ఎందాయ్ నిలంకీండ అమ్మానే పేరు జానత్తరు వేద వేள்வியரா శ్రీవర మంగళ నగరేరి వెతిరుండ్రాయ్ ఉన్నై ఎంగు ఎయిద పూవనే. అశేషాంతర నిలయతయా, అందరి హృదయాలలోనూ అంతర్యామిగా ఉన్న స్వామి. అది 5. ఎయిదక్కు ఉదల్లావదే ఎనక్కు எவ்வதெவ்வத்துள்ளாயுமாய் நின்று கைதவங்கள் செய்யும் கருமேனியம்மானே செய்த வேள்வியர் வையத்தே வர்ரரா சிறீவர மங்கள நகர் கைதழைருந்தாயது நானும் కండేనే ఎవ్వత్తెవ్వత్తుళ్ళాయుమాయి నిండ్రు. ఆ పదంతో అన్నమాట. తర్వాత 6 భూ సమృద్ధృత్యుదంతై, అంటే భూమిని ఉద్ధరించాడు అని. ఏనమాయి ఎత్తుగడలోనే చెప్పారు, వరాహావతారంతో భూమిని ఉద్ధరించాడు అని. ఏనమాయి నిలంకీండ என்னப்பனே கண்ணா என்னும் என்னையாளுடை వాననాయకనే మణిమాణిక్క చుడరే. ఎంత పిలిచినా ఎంత పొగిడినా நம்மాళ్ళవారికి తృప్తి కలగట్లేదు. ఎన్ని సంబోధనలో చూడండి. తేన మాంపొழில் தன் சிறீவர మంగళత్తవర్ కై తొలవురై వానమామలయ్యే. చివరికి ఆ ఊరు పేరే ఆయనకి పెట్టేశారు, వానమామలయ్యే. ఓ వానమామలయ్య అంటే ఓ కొండారావయ్య, బంగారు కొండారావయ్య అన్నమాట. అడియేంతొలవందరులే. తర్వాత
సర్వేషాం తాత భావాత్, అందరికీ తండ్రి. జగతాం అవ్యయ పిత అని చెప్పుకున్నాం కదండి. వందరుళి ఎన్నెంజు ఇడం కొండ వానవర్ కొழுந்தே ఉలగుక్కువోర్ ముందై తాయి తందయ్యే. ఉయిరు పదాలంటారండి వీటిని. వాటిని తీసుకుని దేశకులు ఏకంగా శ్లోకాలు రచించారు అన్నమాట. లోకానికి తొలి తల్లిదండ్రులనేటువంటి వాడా, ముందై తాయి తందయ్యే முழு ஏழுலகும் உண்டாய் செந்தொழிலவர் வேத வேள்வி அரா சிறீவர மங்கள நகர் அங்கமில் புகழாய் அடியேனை அகற்றேலே ఇతర జన దురాధర్షతాదే. అభక్తులైన వారు నీ దరిదాపులకు కూడా రాలేరు. అగత్రని వైత్తమాయ వల్ల ఐంబులంగళామవై நன்கு அறிந்தனன் அகற்றி அன்னையும் நீ அரும் செற்றில் வேஷ்டி கண்டாய் பகர்க திருமணி வாண நீடு சிறீவர மங்கை வாணனே என்னும் புகற்கரியயந்தாய் పుళ్ళిన్ వాయి పిళందానే. తర్వాత ఆది శబ్దంతో 9, 10 అన్నాం కదండి. ఏమిటా ఆది శబ్దం? పుళ్ళిన్ వాయి పిళందాయ్ మరుదిడై పోయినాయ్ ఎరుదు ఏజడస్త. 3 చెప్పారు కదండి. బకాసుర సంహారము, యమలార్జున భంజనము, సప్త వృషభ భంజనము అనే 3 పాయింట్స్ ని తీసుకుని ఎంత విశేషార్థాలు చెప్పారండి. అందులో సంసారం అనేటువంటి దాన్ని పోగొట్టడము, ద్వంద్వాలని పోగొట్టడము, నాలో ఉన్న గర్భ జననాది సప్త వృత్తులని పోగొట్టడము అనే 3 లీలలకి 3 అద్భుతమైనటువంటి అంతరార్థాలని చెప్తూ ఎన్ కళ్ళమాయవనే కరుమాణిక్కచ్చుడరే தெள்ளியார் திருநான்மறைகள் வல்லார் மனிதன் சிறீவரமங்கை உள் இருந்த எந்தாய் అరుళాయ్ ఉయ్యుమారు ఎనక్కే. అలాగే 10వ దాని చేత ఏమని చెప్పారండి మనకి? నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అనేటువంటి భావాన్ని. ఆరు ఎనక్కు నిన్ పాదమే. ఎంత అద్భుత వ్యాఖ్యానం చెప్పుకున్నాం. శరణు అనేటువంటి ఒక పదాన్ని తీసుకుని శరణం గృహ రక్షిత్ర ఉపాయం గృహ రక్షిత్రోహో అని. నువ్వు ఉపాయమా, నువ్వు గృహమా, నువ్వు రక్షకుడువా, నీ పాదములే శరణమా. చరణం శరణం చరణం. అలాగ నీ పాదాలే నాకు దిక్క అనే ఆ పదాల యొక్క ప్రయోగంతో ఆరు ఎనక్కు గతి మార్గం నాకు నిన్ పాదమే శరణాగత్తందుజందాయ్ ఉనక్కు ఓర్ కైమారు నాన్ ఒన్నయిలేన్. ఈ పదాన్ని బైహార్ట్ చేసుకోండి. ఉనక్కు ఓర్ కైమారు నాన్ ఒన్నయిలేన్. నీకొక ప్రత్యుపకారాన్ని చేయలేను. మీరు చేసిన దానికి నేను ఉపకారం చెప్పలేనండి అనడానికి ఏమనాలి? ఓర్ కైమారు నాన్ ఒన్నయిలేన్ எனது ஆவியும் உனதே சேர்க்கொள் கரும்பும் பெரும் சென்னலும் மலிகன் சிறீவரமங்கை நாறு பூம் தந்துஷாய் முடியாய் దైవనాయకనే. ఆ స్వామి పేరును కూడా 10వ పాసరంలో మనకి తీసుకొచ్చి పదశ్రుతిగా దైవనాయకన్ నారణన్ తిరువిక్కిరమన్ అడిణైమిసై கொய்கள் பூம்பொழில் சூழ் குருகூர் சினகோபன் செய்தாயிரத்துள் இவை தன் சிறீவரமங்கை மேப்பத்துடன் வைகள் பாடவல்லார் వానోర్కు ఆరా అముదే. అలాంటి పెరుమాళ్ళు భక్తులకి అతృప్తమైనటువంటి అమృతమండి అనేటువంటి దాన్ని మనకి ఈ పాసురంలో చెప్పారు. ఒకటి ఔదార్య గుణముతో పాటు, రెండోది ఆకించన్యాన్ని అనన్యగతిత్వాన్ని చెప్పినటువంటి అద్భుతమైన దశకంగా నోత్త నోంపిలేన్ అనే దాన్ని మనము అనుసంధానము చేసుకోవాలి అని. ఇంకా అమృతంలోకి వచ్చేసామండి. ఆ అమృతం కూడా తృప్తి తీరని అమృతం అండి. ఆ పాసురం చూడండి.
ஆறாமுதே அடியேன் உடலும் நென்பாலன்பாயே நீராயலைந்து கரையா உருக்கொக்கின்ற நெடுமாலே சீரார் சென்னல் கவரி வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் கண்டேன் எம்மானே. ஆறாமுதே நம்மாழ்வாర్లు పెట్టిన పేరండి తిరుక్కుడందై అంటే కుంభకోణం అండి. కుంభకోణంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి నమ్మాళ్వార్లు పెట్టినటువంటి నామకరణం. ఏమండి, నమ్మాళ్వార్లు పెరుమాళ్లకు ఉన్నటువంటి సహస్రనామాలు మీకు సరిపోలేదండి, మళ్ళీ ఇంకో కొత్త పేరు పెట్టారు అని అంటే, లేదండి, అసలేమిటో చూసిన కొద్దీ చూడాలి, చూసిన కొద్దీ చూడాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ వెళ్ళిపోదాం అనుకోవడం, మళ్ళీ ఒకసారి చూడాలి, మళ్ళీ ఆరాముదే అతృప్త అమృతమా అంటున్నారనమాట. ఏమిటమ్మా ఆరాముదానికి వెళ్తే తిరువాయుమదిని అవుతుందా చెప్పాలి దేవుడు గారు. తిరువాయుమదిని అవుతుందని మళ్ళీ వెళ్ళిపోతే మనం వెనక్కి రాలేము. అది గుర్తు చెయ్యొద్దా అన్నా కూడా చేసి తీరాలి. ఎందువల్లంటే అలాంటివి మళ్ళీ మిస్ అయితే మళ్ళీ మనం కవర్ చేయలేం కదా. తిరువాయుమదిని అవుతుంది అది. అందులో మనవాళ్ళ మహామునులు మన మీద కటాక్షంతో ఎంత తేలికగా ఎంత చక్కగా తిరుక్కార్తిలో కూడా చదువుకోవడానికి వీలైనటువంటి గ్రంథంగా అనుగ్రహించిన ఆ ఉపకారాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. நோத்தனொன்பாதியிலேன் உன் தன்னை விட்டாத்தகில்லேன் பேத்துக்குபாயம் உன் தன் பேரருளே சாத்துகின்றேன் எங்கு என் நிலை என்னும் எழில் மாறன் சொல்வல்லார் అంగమరర్కారావముదు. ఇది చదివినటువంటి వాళ్ళకి అంగు అమరత్తు ఆరావముదు. మనం నిత్య సూర్యులకి ఆరావముదులా కనిపిస్తుంటండి చదువుకుంటే. హాయిగా అసలు ఈ పరిపాసురాలు సేవిస్తే నిత్య సూర్యులు మనంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటారండి. అంత అద్భుతమైనటువంటి సాంగత్యాన్ని ఇస్తుంది. నోత్తనోన్ పాది ఇలేన్, ఏ వ్రతాలు చెయ్యలేదు. సారాంశాన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తారు మనకి మామూలు. పొంతన్నై విట్టు అత్తగిల్లేన్, నిన్ను విడిచిపెట్టి ఉండలేను. అటు నోములు నొయ్యలేను, ఇటు నీకు దూరమై బ్రతకలేను. పేత్తుక్కు ఉపాయం ఉందన్ పేరరులే సత్తుగిన్రేన్. మరి ఏమండి, మీ దగ్గర ఏం సాధన ఉందండి? నీ కృపే నాకు సాధన. నా దగ్గర వేరే సాధనం అనేటువంటిది ఏది లేదు. ఇంగు ఎన్నిలై ఎన్నుం, ఇక్కడ ఈ విషయంలో నా స్థితి ఇలా ఉంది అని ఎవరండి చెప్పారు? ఎழிల్ మారన్ సొల్, ఆత్మగుణాలంకారము కలిగినటువంటి నమ్మాళ్వార్లు చెప్పారు. ఇలా అంటే దేహ గుణాలు ఆత్మ గుణాలు అని రెండు ఉంటాయి. పైకి కనపడే గుణాలు కాదండి ముఖ్యం, లోపల ఆత్మకి ఔదార్యాది గుణాలు ఉన్నాయా లేదా, ఉపకారము చేసేలాంటి గుణాలు ఉన్నాయా లేదా, పరోపకార చింతన ఉందా లేదా, ఇలాంటి ఆత్మ గుణాలు ఎక్కువగా లేకపోతే నమ్మాళ్వార్లకి ఆ పరోపకార చింతన లేకపోతే ఇంత దివ్య గ్రంథాన్ని మన కోసం ఎందుకు అనుగ్రహిస్తారని మనం అడిగామండి ఆయన ఏమన్నా? కానీ ఎన్ని దివ్య దేశాలు, ఎంత వైభవాలు, పెరుమాళ్ల యొక్క కటాక్షాన్నంతటినీ కూడా మనకి చక్కగా అందించినటువంటి ఆత్మగుణము కలిగిన నమ్మాళ్వార్లు సొల్లు సాధించిన ఈ తిరువాయుమొழிని వల్లార్ అభ్యసించిన వారు. ఆచార్య పరంపర యొక్క మెయిన్ మోటో ఏంటండి? అభ్యాసం. వల్లార్ అభ్యసించిన వారు అంగ్ అమరర్కు ఆరాముదు. అంగ్ ఆ వైకుంఠంలో దేవతలకి తృప్తి కానటువంటి భోగ్యమైన అమృతముగా దగ్గరికి తీసుకోబడతారు. అంతటి భాగ్యం కలుగుతుందండి ఈ తిరువాయుమొഴി చదివితే. ఒకటి విషయం ఏంటంటే, కొన్ని ఇలా చేస్తుంటేనే ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అలాంటివి మనం తొందరగా చేస్తాం. కానీ కొన్ని మనకి ఇంజక్షన్ చూడండి,
ఒక్కొక్క ఇంజక్షన్ ఇస్తుంటే ఒంట్లోకి వేడెక్కిపోతున్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రిజల్ట్ అలా కనపడుతూ ఉంటుంది. కొన్ని చూడండి తర్వాతకి కానీ గుణాన్ని కనిపించవు. అలాగే పెరుమాళ్ళకి ఇప్పుడు మనకేంటంటే ఇమీడియట్ గా ఫలితం కావాలి. ఇప్పుడు ఈ పాసురాలు చదివానండి. కృష్ణుడు చూడండి, పాలు తాగేస్తే జుట్టు పెరుగుతుందంటే ఒక బొక్క వేసి జుట్టు ఎంత పెరిగిందమ్మా అని చూసుకున్నాడు అని చెప్తామే. అలాగా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నామేమో వెంటనే రిజల్ట్ కావాలి అనుకునే లక్షణాన్ని కూడా మనం. అలాగా ఇవి అభ్యాసం చేస్తున్నామండి. ఏం కలిగిందండి? ఇప్పుడు ఈ క్షణంలో ఇలా కలిగిపోదండి. నిత్య సూర్యులు మన్ని ఎలాగ స్వాగతం పలుకుతారు అనే దాన్ని నొక్కి నొక్కి వక్కాడిస్తున్నారు నమ్మాళ్ళవార్లు అన్నమాట. అలాంటిది అంటే ఎక్కడి నుంచి? శ్రీవరమంగళం నుంచి మనము కుంభకోణంకి వచ్చామండి. మన యాత్రలో ఎక్కడికైనా వెళ్ళారండి నమ్మాళ్ళవార్లు? అసలు ఎక్కడికి వెళ్ళాల. అందరి దివ్య దేశాలలో ఉన్న పెరుమాళ్ళు ఆయన చింత చెట్టు దగ్గరకు వచ్చి లైన్ కట్టి నన్ను గురించి చెప్పు అని అడిగి మరీ చెప్పించుకున్నారండి. మరి ఎవరో ఒక దేవుడు, ఎక్కడైనా దేవుడు ఒకటే కదండి. ఈ దేవుణ్ణి చేస్తే ఇక్కడ శరీర మంగళం అన్నారు, బాగుందన్నారు కదా, వానమామలై అన్నారు కదా, చాలు కదా. ఏమో ఏ రూపంలో ఎక్కడ కటాక్షిస్తాడో. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడండి. ఎలాగైతే తన ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు సాయంత్రం కాదు రేపు కాదు పొద్దున్నర, ఏదో ఇలాగా ఆయన ఇష్టం, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. అలా పెరుమాళ్ళు ఏ రూపంలో అనుగ్రహిస్తారో ఆయన ఇష్టం. నన్ను శ్రీవరమంగళ నగర్లో కాకపోతే తిరుక్కుడందైలో అనుగ్రహిస్తాడేమో, ఆ రూపంగా అనుగ్రహిస్తాడేమో. అలా నమ్మాళ్ళవార్లు ఆ పెరుమాళ్ళని స్తుతించడము అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆరాముదే అడియేన్ ఉడలం నెన్బాలంబాయే నేరాయలెందుకరయ్య ఉరుక్కుగిன்ற நெடுமாலே சீரார் சென்னல் கவரு வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் కన్నే ఎమ్మానే. ఎక్కడుందండి ఇది? తమిళనాడులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య దేశము ఈ తిరుక్కుడందై అనేటువంటిది. కుంభకోణమే అంటారు. అక్కడికి ఏదో 1.5 కిలోమీటర్ అంటే ఆ ఊళ్ళోనే లోపలే ఉన్నట్లుగా అన్నమాట. అది అసలు భవిష్యోత్తర పురాణంలో ఈ దివ్య క్షేత్రం, దివ్య స్థలం గురించి చాలా అద్భుతంగా వర్ణించాటండి. ఏమిటంటే బ్రహ్మగారు ఒక్కొక్క బ్రహ్మ, ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క ప్రళయం కదండి. అలా ఒకసారి ఒక బ్రహ్మగారు 3 సృష్టి కోసమని 3 మట్టి ముద్దలను తయారు చేశాటండి. పెట్టుకున్నట్టండి, ఇందులోంచిది చేద్దాము. ఆ 3 ఒక కుండని తయారు చేశాట. కుండని తయారు చేసి దాని నిండా అమృతం పెట్టుకున్నట్టు. అంటే సృష్టి ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నదానికి బ్రహ్మ ప్రక్రియని ఊరికే సూచించింది ఆ పురాణం మనకి అన్నమాట. అది ఏమైంది? ఆ కుండని పైన ఒక కొండ మీద భద్రపరిచాట. దానికి తన దగ్గరున్న వేదాలు 4 కూడా రక్షణగా పెట్టాట. ప్రళయ సమయం వచ్చినప్పుడు ఆ కుండ ఇలా ఒరిగిందిట. ఒరిగేటప్పటికి అందులోంచి ఆ అమృత ప్రవాహము ఆ కుండ యొక్క అంచు నుంచి ఇలా జారి పడేలాగా అంచు నుంచి ఈ ప్రదేశంలో ఇప్పుడు కుంభకోణం అన్న చోట అది జారి పడిందిటండి. ముక్కు అంటే ఆ జారి పడేటువంటి ప్రదేశం అన్నమాట. కుంభం కుండ యొక్క ముక్కు అంటే జాలువారింది కాబట్టి కుడముక్కు అని దానికి పేరు వచ్చింటండి. కుంభకోణానికి మొట్టమొదటి పేరు కుడముక్కు అని ఉండేదిటండి. ఊళ్ళ పేర్లు మారిపోతాయి కదండి. రాజమహేంద్ర వరం అంటాం. ఎలా చేసేసాం ఇప్పుడు ఇవాళ రాజమండ్రి వాళ్ళకి పలకడం రాకపోతే మనం కూడా అదే శిరస వహించి అదే పలికి మళ్ళీ ఇప్పుడు పూర్వాభిమానంతో కొంచెం మారుస్తున్నారు అనుకోండి ఊళ్ళ పేర్లు. అలాగా కుడముక్కు అని అదే ప్రస్తుతం కుంభకోణంగా మారింది అనేటువంటిది. ఇక్కడ పెరుమాళ్ళండి 12 అడుగుల దివ్య మంగళ విగ్రహం అండి.
ఏకంగా 12 అడుగుల మూర్తిగా ఉంటారు. ఆదిశేషుడి మీద ఇలాగా ఎడం చేతి మీకు శిరస్సు వంచుకుని ప్రకాశిస్తూ ఉంటారన్నమాట. చూసిన కొద్దీ చూడాలనిపించింది నమ్మాళ్ళవార్లకు కాబట్టి ఆరా అముదు అనేటువంటి పేరు నమ్మాళ్ళవార్లు పెట్టారు. కొంచెం లేచినట్లుగా ఉంటుంది అనమాట, ఉత్థాన దశ అన్నట్లుగా. అది తిరుమజిషేయాళ్వార్లకి చాలా చాలా ఇష్టమైనటువంటిది. యథోక్తకారి అనుకుంటారు కదండి, ఆయన చెప్పినట్లుగా చేసినట్లుగా. అలాగా తిరుమజిషై ఈ ప్రదేశానికి ఇంకో వైశిష్ట్యం ఉంది. తిరుమజిషై పిరాన్ అంటారు ఆళ్వార్లని, తిరుమజిషై పిరాన్ అంటారు ఆళ్వార్లని. పెరుమాళ్ళకనే పిరాన్ ఉపకారకుడు అనే పేరు ఆళ్వార్లకి. ఆరావముదు ఆళ్వార్ అంటారు పెరుమాళ్ళని, ఆయన ఆళ్వార్ అవుతారు. ఎందువల్లట, ముందు తిరుమజిషై ఆళ్వార్లకి ప్రసాద ఆరగింపు నైవేద్యాదులు అయితే గాని పెరుమాళ్ళకి చేయటండి అక్కడ. అది పెరుమాళ్ళ ఆజ్ఞట. అంత వైశిష్ట్యం కలిగినటువంటి దేశం అన్నమాట అది. అందులో ఉన్న ఉత్సవర్లకి శార్ంగపాణి అని పేరు. ఇందులో అమ్మవారేమో కోమలవల్లి తాయారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆళ్వార్లు మూలవర్లని స్తుతించారు, ఉత్సవవర్లని కూడా స్తుతించారు. కాబట్టి ఉభయ ప్రధాన దివ్య దేశం అంటారు దీన్ని. మామూలుగా ఎక్కడైనా మూలవర్లనే స్తుతిస్తారు, కానీ నమ్మాళ్వార్లు ఇక్కడ ఉత్సవవరమూర్తిని కూడా చక్కగా వర్ణించారు అన్నమాట. అందువల్ల ఉభయ ప్రధానం అంటే మూలవర్లు, దానితో పాటుగా పురప్పాట్టు వేయించేసేటువంటి పెరుమాళ్ళు ఇద్దరిని కూడా. అందువల్ల దీన్ని శ్రీరంగంతో సమానమైన దివ్య దేశం అంటారు. శ్రీరంగంలో రంగనాథుడు ఎంత వైభవోపేతుడో నమ్మెరుమాళ్ళు కూడా అంత వైభవోపేతుడు. ఇద్దరికి కూడా వైభవం. అలాగే ఇక్కడ కూడా ఆయన ఆ పెరుమాళ్ళు ఆరావముదే ఎంత గొప్ప పెరుమాళ్ళో శారంగపాణి కూడా అంత గొప్ప పెరుమాళ్ళు. అందువల్ల ఉభయ ప్రధాన దివ్య దేశము అంటారు ఈ కుంభకోణాన్ని అన్నమాట. ఇందులో పైగా ఇది అరసలారు కావేరి ఆ రెండు తీరాల మధ్యలో దీవిలాగా శ్రీరంగం ఎలా ఉందో అలాగే అక్కడ ఉభయ కావేరి మధ్యలో ఉన్నట్లుగా ఇక్కడ రెండు నదుల మధ్యలో ఉండడం కూడా దీని యొక్క ఒక విశిష్టతగా చెప్పుకుంటారు అని అన్నమాట. అందువల్ల వీడిని ఒక 3 పుణ్యక్షేత్రాలు ఉన్నాయిటండి. శ్రీరంగాన్నేమో మేల్వీడు అంటారట, పైన ఉన్నటువంటిది, అది పరమపదం లాంటిది. తిరుక్కుడందై ఏమో నాడువీడు అంటారట, మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పరమపదము అంటారండి. తిరుక్కన్నపురాన్ని కీజ్వీడు అంటారండి, కింద ఉన్నట్టు పరమపదము. ఇది బాగుంది, చాలా చక్కగా ఉంది అనిపించింది ఈ విషయం. శ్రీరంగం పై పరమపదము, తిరుక్కుడుందై మధ్య పరమపదము, తిరుక్కన్నపురం క్రింద ఉన్నటువంటి పరమపదంగా చాలా అందంగా చెప్తారు అన్నమాట. పైగా ఇంకొకటి, శ్రీరామచంద్రుడు విభీషణుడికి పెరుమాళ్ళని ఇచ్చినప్పుడు దింపినప్పుడు అక్కడ ఉండిపోయాడు శ్రీరంగం అన్నాం కదండి. ఆ ఉన్నప్పుడు ఆ ప్రణవాకృతి విమానాన్ని పెట్టినప్పుడు ఆ విమానము ఒకటి ప్రణవాకృతిగా ఒకటి వైదిక విమానంగా 2 రకాలుగా విడిపోయిందిటండి. ఇందులో శ్రీరంగంలో ప్రణవాకృతి విమానంట, తిరుక్కుడందల్లో వైదిక విమానము అని అంటారటండి దాన్ని. అది కూడా ఒక విశిష్టమైనటువంటి దానిగా చెప్తారు. ఆ విమానం మీద మనకి ఉలగలంద పెరుమాళ్ళు, పరమపదవాసులు, గజేంద్రవర్ధుడైన స్వామి, వేణుగోపాలుడు, ఇలాంటి దృశ్యాలన్నిటినీ కూడా పెరుమాళ్ళని మనం సేవించుకోగలుగుతాము అంటారు ఆ క్షేత్రాన్ని వర్ణించినప్పుడు. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, గర్భగుడికి 2 ద్వారాలు ఉంటాయి. వాటిని ఉత్తరాయణ ద్వారము, దక్షిణాయన ద్వారము అంటారు. ఈ రెండిటికి కూడా చిన్న చిన్న గోపురాలు ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకి లోకంలో ఏం అలవాటండి, అమ్మో దక్షిణాయనం అంటే బాబో ఎందుకండి, ఉత్తరాయణం చాలా పుణ్యకాలం కదా, అలా పోతుంది మనస్సు. కానీ ఇక్కడ అలా కాదుటండి. 6 నెలలు ఉత్తరాయణ ద్వారాన్ని, 6 నెలలు దక్షిణాయన ద్వారాన్ని తెరిచి ఉంచుతారటండి.
ఎటు నుంచి వెళ్ళినా మోక్షమే అని పెరుమాళ్ళు ఆ దక్షిణాయన ద్వారాధీశుడికి వరాన్ని ఇచ్చాటండి. అందువల్ల ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఇంత అంత అని చెప్పలేము. దానికి అలాగా దక్షిణాయన ద్వారం అయినా మోక్షాన్ని ఇవ్వడం వల్ల దానికి కళ్యాణ వాకిలి అనేటువంటి పేరు వచ్చిందండి. కళ్యాణ ద్వారం అనేటువంటి పేరు. కుంభకోణం కళ్యాణ ద్వారం చూశారండి అంటారు ఎవరైనా వెళ్తే. అంటే ఆ ద్వారాన్ని సేవించుకోవాలి అని అనమాట. అలాగే ఇక్కడ కోమలవల్లి తాయారు శార్ంగరాజ పెరుమాళ్ళు వాళ్ళిద్దరికీ జరిగేటువంటి మకర సంక్రాంతికి అనుకుంటాను అక్కడ కళ్యాణం జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. అలాగే ఆ క్షేత్రంలో ఈ భూమికి కొంచెం 8 అడుగులకి కొంచెం లోపలికి వెళితే శ్రీనివాస పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారండి. దాన్ని పాతాళ శ్రీనివాసులు అని అంటారు. అంటే కొంచెం కిందకు ఉన్నారు కాబట్టి ఆ పేరు గుర్తు కోసమని పాతాళ శ్రీనివాసులు అంటారు. ఇవన్నీ ఒకెత్తండి. అసలు కుంభకోణము అనగానే మనం ముందు గుర్తుకు తెచ్చుకోవలసినటువంటిది మనకి నాలాయరాలని అనుగ్రహించిన నాదమునులు వెలిసిన స్థలము. ఈ ఆరామముదే పాసురాలే లేకపోతే మనకి నాదమునులు నాలాయన దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించగలిగేవారు కాదు. ఎలాగా? ఒకసారి నాదమునుల దగ్గరికి ఒకరు వేయించేసి ఈ ఆరాముదే అనేటువంటి 11 పాసురాలు చదివారు. చదివేటప్పటికి ఇందులో 11వ పాసురంలో ఏముందండి? ఆరాముదేలో ఉజలై ఎన్బిల్ பேயச்சு முளை ஊடு அவளை உயிர் உண்டான் கடல் களவையே சரணாக கொண்ட குருகூர் சடகோபன் குழலில் மலியச் சொன்ன 1010 மஜலை தீர வல்லார் కామరమానే నోక్కియర్కే. నమ్మాళ్వార్లు అనుగ్రహించిన 1000 పాసురాలలో ఒక 10 అయిన ఈ 10 పాసురాలనే విన్న వారికి మోక్షం అనేటువంటిది విన్నారండి నాదమునులు. ఆహా అమ్మ 11 పాసురాలు చదివి ఇవి 1000 పాసురాల్లో ఒక భాగం అంటున్నారు కదా, ఇవి ఎక్కడున్నాయమ్మా అని అడిగారు. అమ్మో నాకు అవేమీ తెలియవండి, మా పెద్దలు ఏవో మా తిరువారాధనలో ఈ ఆరాముదే చదువుకునేవారు, అందువల్ల నాకు తెలిసింది తప్ప నాకు ఇంకేమీ తెలియదు అన్నారు. అయితే మరి ఇది ఎలా తెలుస్తుంది అని అంటేటండి, ఇక్కడ నాదమునులు ఆ స్వామి మధుర కురుగురు శటగోపన్న ఒక మా పదం ఉంది కదండి, అక్కడికి వెళితే ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళారటండి. అక్కడికి వెళితే అక్కడ పరాంకుశ నంబి అని మధుర కవుల శిష్యులు ఉన్నారటండి. ఈ నాదములు వెళ్ళినప్పుడు ఆయన అడిగారట, ఏమండి 1000 పాసురాలు ఎక్కడున్నాయి అని అండి. ఏమో నాకు అవి ఏం తెలియవండి, కానీ నేను ఒక విషయం చెప్పగలను. మా ఆచార్యులు మధుర కవులు, ఆ మధుర కవులు కన్నెనం సిరుత్తాంబ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అది 12,000 సార్లు పారాయణ చేస్తే నాదములు ప్రత్యక్షమవుతారట అనే విషయాన్ని ఆ పరాంకుశ నంబి అనే శిష్యులు చెప్పారటండి. చెప్పేటప్పటికి ఆహా చాలమ్మా ఎంత మార్గం చూపించావు అని చెప్పి నిష్ఠతోటి 12,000 సార్లు నాదమునులు కన్నెనం సిరుత్తాంబుని చదివారటండి. అప్పటి నుంచే ఈ సంప్రదాయం వచ్చింది. కన్నెనం సిరుత్తాంబు 12,000 సార్లు చదివితే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని మన దాంట్లో ఈ సత్యరంగా వీళ్ళు చదివారన్నప్పుడు చెప్పాను చూడండి. నేను అలాగా అద్భుతంగా చదువుకోవడం పారాయణ చేసేటువంటి క్రమం ఇప్పటికి కూడా మనం గనక మధుర కవి ఆళ్వారు ఊరు వెడితే అక్కడ దీన్ని 100 మంది కూర్చుని ఇన్నిసార్లు చదివితే 12,000 అవుతుందని లెక్క పెట్టుకుని చదవడం అనే సంప్రదాయం, గోష్ఠి సంప్రదాయం అనేది ఇప్పటికి కూడా ఉందన్నమాట. అలాగా చదివేటప్పటికి నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యారండి. వెంటనే ఏమి అదృష్టమో చూడండి. ఏం కావాలి అన్నారు. అక్కడ నమ్మాళ్వార్లు ఆ తామ్రపర్ణి నది, ఆ ఆదినాథ స్వామి, ఆహా పరాంకుశ సన్నిధి, నాకు ఈ 1000 పాసురాలు కావాలి అన్నారు. 1000 పాసురాలు కాదు 4000 ఇస్తాను, అలా 24 దివ్య ప్రబంధాలని అనుగ్రహిస్తాను అని
నమ్మాళ్వార్లు నాదమునులకి అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి పెరుమాళ్ల పాసురాలు ఈ ఆరావముదే అనేటువంటి పాసురాలు. ఇవే నాదములు విని ఉండకపోతే మనకి ఈనాడు 4000 లభించేది కాదు. ఇది శాశ్వతమైనటువంటి ఒక దివ్య సత్యం అన్నమాట. 24 ప్రబంధాలు తీసుకున్న తర్వాత నాదములను వదిలిపెట్టే లేదండి. ఆయనకి 2 మేనల్లుళ్ళు ఉన్నారు. మేలయ్య అగత్తాళ్వార్, కీజయ్య అగత్తాళ్వార్ అని 2 మేనల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలిచారు. చూడండి, ఇది సామవేదం సారం అంటున్నారు. సామం అంటే గీతం అని అర్థం అండి. రాగంగా పాడేది, వేదంలో రాగయుక్తంగా పాడేదాన్ని సామవేదము అని అంటారు. ఋగుమంత్రాలే వస్తాయి అందులో, కానీ రాగాన్ని మేళవించి పాడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం? నాదమునులు తమ మేనల్లుళ్ళ చేత దీనికి రాగాన్ని తాళాన్ని కూర్చించి పాడించారండి. అంత అద్భుతమైనటువంటిది అన్నమాట. అంతేకాదు సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఏమిటి? ప్రతి దివ్య దేశంలోనూ కూడా ఈ దివ్య ప్రబంధాలని రాగతాళ సంయుక్తంగా పాడాలి. పురపాట్లు జరుగుతుంటే మనకి ఇక్కడ ఇది ప్రత్యక్షంగా ఎక్కడ కనిపిస్తుందండి? అన్ని దివ్య దేశాల్లో ఉంది. మనకి చాలా మందికి తిరుమల పురపాట్లు జరుగుతూ ఉంటుంది అనుకోండి, జయ్యర్ గోష్ఠ ముందు వెడుతూ ఉంటుంది. చూడండి ఎంతమంది పండితులు ఉంటారండి. ద్రవిడ ప్రబంధం అవధారయ అనగానే దీన్ని చక్కగా రాగతాళాలతోటి వారు అనుసంధానం చేస్తూ ముందు సాగుతూ ఉంటారన్నమాట. ఈ సిద్ధాంత సంప్రదాయాన్ని మనకు అందించినటువంటి మహనీయులు నాదమునులు. నాదముని అంటే శ్రీరంగనాథముని, ఆయన ఫుల్ నేమ్. నాదా అని పిలిచేవాడికి నాథముని అయిపోయారు అన్నమాట ఆయన. ఆయన మనకి ఇవాళ ఈ 4000 అనుగ్రహించారు అంటే కారణం ఆయన ఆరావముదు పెరుమాళ్ల 11 పాసురాలను వినడం వల్లే జాతికింత మహోపకారము కలిగింది అనేటువంటిది. ఇవన్నీ నాదములు చేసినటువంటిది. అందుకే ఆయనకి ఆరావముదే పెరుమాళ్ల దగ్గర ద్రావిడ శృతి ధర్మకాయ నమః అని ఒక నామం ఉంటుందండి. ద్రావిడ శృతిని దర్శకాయ చూపించినటువంటి మహానుభావ, 4000 లోకానికి అందించినటువంటి మహనీయ అనేటువంటి నామం ఒకటి ఆ పెరుమాళ్ళకి ఉంటుందన్నమాట. మకర సంక్రాంతికి అక్కడ అమ్మతోటి చాలా అద్భుతమైనటువంటి ఒక కళ్యాణము కూడా జరిగేటువంటిది. ఆ ఉత్సవాలు, అందులో ఇవి పఠించడాలు, ఇవన్నీ కూడా ఇంత సత్సంప్రదాయంకి చెందిన వాళ్ళమండి. మనం మామూలుగా ఏదో పెరుమాళ్ళు దివ్య దేశాలు వెళ్ళాం, చూసాం, దండం పెట్టుకున్నాం, అది కాదండి. అసలు ఇవాళ ఈ సంస్కృతి సంప్రదాయం ఇలా నడుస్తూ అందులో మనం ఒక భాగమై ఉన్నాము అంటే ఎంత అదృష్టవంతులము. ఈ జన్మ ఇచ్చినందుకు ఎన్ని కైమారి లేదు. ఆ మాట చెప్పేసుకుంటే సరిపోదు. నీకు ఏ ప్రత్యుపకారాన్ని నేను చెయ్యలేను తండ్రి అని. ఎందుకంటే పురాణాలు అన్నీ కూడా పొగిడాయండి. బ్రహ్మాండాది పురాణాలన్నీ కూడా చాలా చక్కగా పొగిడినటువంటి అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రము అనేటువంటిది. మరి ఎందుకండి వానమామల్ని విడిచి ఇక్కడికి వచ్చారు అంటే, పెరుమాళ్ళకి ఒక్కొక్క రూపంలో మనం ఒక వ్యక్తి దగ్గరికి పెడతామండి. ఇప్పుడు కాదండి సాయంత్రం రండి అంటారు అనుకోండి, సాయంత్రం వెళ్ళేటప్పటికి ఆయన మనస్సు ప్రసన్నంగా ఉండి సరే కానివ్వండి అంటారు. అందువల్ల ఏ పరిస్థితిలో ఎప్పుడు అనుగ్రహిస్తాడో అందువల్ల అక్కడికి వెళదామని ఆయన మానసికంగా ఈ ఆరావముదు పెరుమాళ్ళ దగ్గరికి నమ్మాళ్ళ వాళ్ళు వెళ్ళారు అనేటువంటి ఒక అద్భుత సమన్వయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తారు అన్నమాట. కాబట్టి నాదమునులు చేసినటువంటి ఉపకారాన్ని ఈ జాతి ఉన్నంత వరకు కూడా మరచిపోకూడదు, కృతజ్ఞతని చూపించాలి. వారు సంగీత సాహిత్యాల సమ్మేళనంతో ప్రతి పాసురానికి రాగం తాళం కట్టి ఇప్పుడప్పుడు అరియర్ గానాల్లో అవి ఫాలో అవుతూ ఉంటారండి. వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని వాటిని కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యారావముదే పెరుమాళ్ళకి గర్భాలయమే ఒక రథంలా కట్టి ఉంటుందండి. చాలా అందమైనటువంటి చిత్తిర తిరిలేరు అంటారు, దాన్ని కలపతో కడతారు, చిత్తిర తిరిలేరు అంటారు.
చాలా అందమైనటువంటి, దాని మీద ఎంత శిల్ప సౌందర్యము. పెరుమాళ్ళు అందమా, పెరుమాళ్ళు ఊరేగే రథం అందమా అన్నట్లుగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఆ గర్భగుడిలో వేదాంత దేశికుల సన్నిధి కూడా ఉందండి కుంభకోణంలో. అది మీరందరూ దర్శించారేమో వెళ్ళినటువంటి వాళ్ళు. ఒకవేళ మనం చూడకపోయినా బెంగక్కర్లా, ఇక ముందు వెళ్ళినప్పుడు ఇవి మనం చూడాలి, ఈ దృష్టితో చూడాలి అనేటువంటిది వారు అన్నారు. చూడండి, మేము తిరుక్కురింగుడు వెళ్ళి చెప్పిన తర్వాత ఇవన్నీ అన్వయించుకుంటూ చూసి ఆనందించామమ్మా అన్నారు కണ്ണన్ గారు కదా. అలాగా మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా గానం చేయొచ్చు అని. ఎలాంటి భక్తులు, ఆ భక్తులు పాడితేనే ఆ రథం కదిలేదిటండి. అలా పాడేటువంటి భక్తులందరూ వెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రంగా ఈ తిరుక్కుడందై అనేటువంటి దాన్ని చెప్తారు. ఒకసారి సూర్యుడికి సుదర్శన చక్రానికి పోటీ వచ్చింటండి. పోటీ వచ్చేటప్పటికి సుదర్శన చక్రం ముందు సూర్యుడు ఎక్కడ ఆగుతాడండి, ఓడిపోయాడు. తేజస్సు కాస్త పోయింది. అప్పుడు ఆయన ఈ ఆరావముదే పెరుమాళ్ళని ప్రార్థించేటండి సూర్య భగవానుడు. ప్రార్థిస్తే నీ తేజస్సు, నీ పూర్వ ఔజ్వల్యం నీకు వస్తుంది అని వరం అనుగ్రహించారు. కాబట్టి ఈ క్షేత్రానికి, కుంభకోణానికి భాస్కర క్షేత్రం అనే దివ్యమైనటువంటి పేరు కూడా ఒకటి ఉందిటండి. అంటే అక్కడికి వెళ్లి చదివినటువంటి వారికి అటువంటి తేజస్సును కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తారు అని పెద్దలు ఆ వ్యాఖ్యానాల్లో మనకి చెప్పారు అన్నమాట. దగ్గరగా ఎన్ని దివ్య దేశాలు ఉన్నాయండి కుంభకోణానికి. ఉప్పిలియప్పన్ కోవిల్ ఉందా, నాచియార్ కోవిల్ ఉందా, తిరుచేరై ఉందా, నాదన్ కోవిల్ ఉందా, కపిస్థలం ఉందా, పుల్లం పూతంగుడి ఉందా, అదనూరు ఉందా, తిరువెళ్ళియన్, తిరుమంగన్, ఎన్ని దివ్య దేశాలు. చుట్టూ వెళ్ళామంటే ఒక 10 దివ్య దేశాలని చాలా అద్భుతంగా కవర్ చేసుకు రావచ్చు అన్నమాట. అంత అందమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. పుష్కరిణి కూడా ఉందండి, మహాపాప నాశిని. కాశీలో గంగలో కూడా పోని పాపాలు ఇక్కడ స్నానం చేస్తే పోతాయని ఆ పురాణ చరిత్ర చెప్తోందండి. అంత వైభవోపేతమైనటువంటి పుష్కరిణి అని. దీనికి ఎంతమంది రాజులు ఆయా కాలాల్లో ఎన్ని దానాలు చేశారండి. కృష్ణదేవరాయల వారైతే సకల బంగారు ఆభరణాలు ఆరావముదు పెరుమాళ్ళకి చాలా అద్భుతంగా సమర్పించి కైంకర్యం చేసుకున్నారు అనేటువంటిది. మనకి ఆళ్వార్లలో దగ్గరగా 2-3 తప్ప మిగిలిన ఆళ్వార్లందరూ కుంభకోణానికి మంగళాశాసనం చేశారండి. పెరియాళ్వార్లు చేశారు. ఆయన పెరియాళ్వారు తిరుమలలో, ఆండాళ్ తల్లి నాచియార్ తిరుమలలో ఈ ఊరిని చాలా చక్కగా దివ్య దేశాన్ని పొగడింది. తిరుమలశ్రీయాళ్వారు తిరుచంద విరుత్తంలో ఒక పాసురం ఎంత బాగుంటుందో ఆ పాసురం. పోదత్తాళ్వారు తిరువందాది 2వ తిరువందాదిలో ఆయన పొగిడారు. పేయాళ్వారు 3వ తిరువందాదిలో, ఒక పొయ్యిగయ్యాళ్వారు దాంట్లో మనకు దొరకదు. నమ్మాళ్వారు తిరువాయిమలిలో ఇదిగో ఈ 5లో 8వది. ఇప్పుడు మనం ప్రవేశించినటువంటి ఈ 10ని అద్భుతంగా వర్ణించారు నమ్మాళ్వారు. తిరుమంగయ్యాళ్వారు పెరియ తిరుమజిలో వర్ణించారు. ఇలాగా మహానుభావులందరూ కూడా వర్ణించినటువంటి అతి అద్భుతమైనటువంటి తిరుక్కుడందై కుంభకోణం భాస్కర క్షేత్రం, ఆరా అముదు పెరుమాళ్ళు వెలిసినటువంటి అద్భుత క్షేత్రాన్ని గురించి ఇవాళ మనకి నమ్మాళ్వార్లు ప్రార్థిస్తున్నారు అనండి. పరమాత్మ ఎడల మన భావం ఎలా ఉండాలి అంటే, ఇది ఆరా అముదు అని పేరు పెట్టారండి. ఇక్కడ వ్యాఖ్యానంలో మనకి చాలా విశేషాలు ఇచ్చారండి. ఆరా అముదు. ఆరా అంటే ఏమాత్రము కూడా తృప్తి తీరని అమృతము అని పేరండి. మామూలుగా అమృతానికి దీనికి ఉన్న తేడాలు ఏంటంటే దేవతల అమృతం ఎప్పుడో పాల సముద్రాన్ని తరిచినప్పుడే దొరికింది. ఈ ఆరా అముదు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో భావించడానికి వీలైనటువంటి అమృతము నెంబర్ 1. రెండవది
అది ఒక్కసారి తాగితే చాలు, ఇంకా రెండోసారి లేదు, అది అయిపోతుంది. వచ్చిందేదో అందరూ పంచుకున్నారు, తాగేశారు. ఇది ఆ తృప్త చాలనిపించదు. ఏ రోజు తాగినా తాగాలనిపించేటువంటి అద్భుతమైనటువంటి అతృప్త అమృతం. అంటే పరమాత్మ యొక్క తత్వం అపర్యాప్తం అన్నమాట. అయిపోయింది అన్నది లేదు. ఎంత మంచి పేరు పెట్టారండి నమ్మాళ్ళ వాళ్ళు. అయిపోవడం లేని పరమాత్మ అమృత స్వరూపుడా, ఆరా అముద, నిత్య నూతనం. అంటే ఆ అమృతానికి ముందు విషం వచ్చాక వచ్చిందండి. ఈ అమృతానికి దరిదాపుల్లో చెడు అనేటువంటిది ఎక్కడా ఉండనే ఉండదు అని. అది ఎవరో కొందరికే, ఏదో త్రైగుణ్య విషయ వేదాహాని త్రైగుణ్యో భవార్జున, ఒకే గుణంతో ఉండు, సాత్వికాన్ని పెంచుకో, అది ఇదేని అక్కడ చెప్పారు కదండి. తిరువాయిమలిలో ఈ ఆరాముదులో వదిలే గుణాలు లేవు, అన్ని స్వీకరించే గుణాలే. అంత దేనికదే విలక్షణత్వాన్ని ఉన్నటువంటి శిష్ట పరిగ్రహం అనేటువంటిది. పెద్దలందరూ, ఆళ్వార్లందరూ, ఆచార్యులందరూ, భగవద్ రామానుజులు ఎవరు తీసుకుంటే వారి ఆనందానుభవంతో ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి అంత అందంగా ఉంటాడా స్వామి అంటే, ఎక్కడో ఉపాసనంలో అంటారు, నీ ముఖాన్ని నువ్వు ఒక్కసారి అద్దంలో చూసుకో, నీకే అసూయ కలుగుతుంది, అద్దంలో వాడు ఇంత అందంగా ఉన్నాడేంటారు. పెరుమాళ్ళు అంత అందంగా ఉంటారటండి. అంత అందగాడు అనేటువంటిది అదొక వైలక్షణ్యము అన్నమాట. అలాంటి వైలక్షణ్యం కలిగినటువంటి, ఏమండి ఎన్నాళ్ళండి ఆనందం? నాళ్, తింగళ్, ఆండ్, ఊజి, రోజులు కాదండి, నెలలు కాదండి, సంవత్సరాలు కాదండి, యుగాలు కాదండి. ఇన్ని మాటలు ఎందుకండి? కాలతత్వమున్నంత వరకు ఇది అమృతమే. ఆ పెరుమాళ్ళు అంత దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పెరుమాళ్ళు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తారు. ప్రతి పదార్థంలోకి వెడదాం ఒక్కసారిగా. భగవంతుడు ఎంత కరుణా సింధువు అని అంటే, తన దివ్యమంగళ విగ్రహాన్ని మనకి చూపించడం కోసం దివ్య దేశాలలో అంత అందమైనటువంటి రూపముతోటి వచ్చి అవతరించాడు. యమ్మ అనే మొట్టమొదటిది నా స్వామి, పాసురంలో చివరి పదం అన్నమాట. యమ్మ అనే నా స్వామి ఆరా అముదే, అతృప్త అమృతమా, ఆరా తృప్తిని ఇవ్వనటువంటి అమృతమా. చాలు అనిపించట్లేదండి, చూడాలి 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 అలా అనిపిస్తూనే ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం. అడియేన్ ఉడలం, నా యొక్క శరీరం నిష్బాలంబాయి. ఆత్మ ఆనందించడమే కాదయ్యా, నిన్ను చూసేందుకు ఒళ్ళంతా గగురుపాటు వచ్చేస్తాను, పులకింత వచ్చేస్తాను. మనస్సు కరగడం సహజం, దేహము కూడా ఆనందమయమైనటువంటి తన్మయీ భావాన్ని పొందుతోంది. నీరైపోతోంది అంటే కరిగిపోతోంది. అలైందు, ఉన్న చోట్ల ఉండలేకపోతోంది. ఏమవుతుందో నాకు తెలియట్లేదు. ఆనందంతో కూర్చుంటున్నానా, నడుస్తున్నానా, పరిగెడుతున్నానా, నవ్వుతున్నానా, దుఃఖిస్తున్నానా, మాట్లాడుతున్నానా, ఏమో ఏం చేస్తున్నానో నాకు తెలియని దివ్యానందం నాలో నిండిపోతోంది. కరయ్య ఉరుక్కొగింద్ర, అంతలా నన్ను కరిగిస్తున్నటువంటి నెడుమాలే వ్యామోహశీలి. ఎందుకంటే అమృతామృతం ఆయన వ్యామోహశీలి కాబట్టి, అంటే చూసిన కొద్దీ చూడాలనిపించే సౌందర్య రాశి కాబట్టి. సీరార్ సెన్నెల్ కవరి వీసం, చాలా అందమైన వరి ధాన్యం. ఆ ఊరిలో పండిన ధాన్యం అంటండి. ఆహా, మనం ఎంత అదృష్టవంతులం. మన ఊళ్ళో ఆరావమదు పెరుమాళ్ళు ఉన్నారు, ఆయనకు మనం చామర కైంకర్యం చేద్దాము అని తమ కంకెలనట అలా అలా ఊపుతూ ఆయనకి చామర కైంకర్యం చేస్తూ ఉంటాయి. అంటే ప్రకృతి కూడా స్వామి కైంకర్యంలోనే నిండి ఉన్నటువంటి దివ్య క్షేత్రము అని. శేషునీర్, సమృద్ధమైన జలాలు. పంటలు పండాలంటే నీళ్లు చక్కగా ఉండాలి కదా. తిరుక్కుడందై కుంభకోణము ఆరావముదు అనేటువంటి ఆ దివ్య దేశంలో ఏరార్ కోలం తెగజ,
అందమైన అలంకార సహితంగా నువ్వు ప్రకాశించేటట్లు కిళందాయ్ కిళందాయ్ కన్నే పడుకొని ఉన్నావు. చూశాను. పడుకొని ఉన్నావు అన్నాడు. ఎందుకండి? ఈయనేమనుకున్నారు, నేను వెళ్ళేటప్పటికి నా భావన చూసి పరుగుపెట్టుకొచ్చేస్తాడు ఆయన అనుకున్నారు మనస్సులో. ఆయనేమో అలా నిశ్చింతగా ఉరంగువాన్ యోగు సైద పెరుమాన్ చదువుతున్నారు కదండి రోజు. నిద్రపోతున్నట్లుగా యోగంలో ఉన్నటువంటి మూర్తి. బాబోయ్, మరీ ఇంత అందంగా ఉన్నావేమిటయ్యా బాబు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, చాలా ప్రమాదం తెచ్చిపెట్టావు నువ్వు అంటున్నారట ఆళ్వార్లు ఆ మహానుభావుణ్ణి చూసి. అలాంటి పెరుమాళ్ల యొక్క వైశిష్ట్యాన్ని, వ్యాఖ్యానాన్ని రేపు మనం చెప్పుకుందాం. ஆராமுதே அடியே நுடலும் நென்பாலம்பாயே நீராயவைந்த கரைய ஒருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவறு வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் கண்டேன் எம்மானே. దేవేశం కోలనాదన్నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చినగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కోరనాదేన కురు కేశేందు సింధుం నితీంద్రం మాలాధృత్యామునార్యో మమృది నిదదే రామ పద్మాక్షనాథ తిరువరం మాల్ సేனை முதல் கோபநாதமனு சீரிய கொண்ட மணக்காமனம் விசன்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை திராக்கு அம்பாமி திராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்தமனீர் கண்ண கம்புடை நம்மிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவரி வரருடாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய் சதுர்ராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரிய சாலினே ஸ்ரீசைலேச దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వారి తిరువాయ్మణి పిళ్ళై మాదగ வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன்மாரம் திருவாய்மொழி பருளை மாண்ணத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரோண வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமாம் శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.